ఇక మరొక కీలకమైనటువంటి అంశాన్ని మనం ప్రస్తావించినట్లయితే స్వరూపానంద స్వరూప్ ఈ అంశానికి సంబంధించి ఈయన పేరుకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఈయన పేరు ఇటీవల కాలంలో చాలా విపరీతంగా వినిపిస్తోంది. గతంలో ఆత్మలని చెప్పిన వాళ్ళని పూర్తిగా దూరం పెట్టేసి తర్వాత ప్రభుత్వాలు వచ్చిన వాళ్ళనే నేను గెలిపించా, వాళ్ళని గెలిపించేందుకు చాలా ప్రయత్నాలు చేశా అంటూ ఇష్టం వచ్చినట్లుగా రాజకీయ వ్యాఖ్యానాలు చేయడం. ఇప్పుడు తాజాగా తెలంగాణలో ఉన్నటువంటి ఫిలింనగర్ దైవ సన్నిధానానికి సంబంధించి గతంలో ఆయనకి ఆ మొత్తం నిర్వహణ బాధ్యతలు ఆయన చూసుకునేలాగా అలా అప్పగించారు. వాటిని అన్నిటి నుంచి కూడా ఇప్పుడు దూరం చేస్తూ మేమే చూసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. ప్రధానంగా ఈ ఫిలింనగర్ దైవ సన్నిధానం అక్కడ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయి, మనం ఆ దారి వెంట చూస్తూ ఉంటే. దాంతోపాటు ఇంకొక అంశం కూడా స్వరూప్కి సంబంధించి మాట్లాడుకోవాలి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలని రిమోట్ కంట్రోల్తో తన చేతిలో పెట్టుకున్నటువంటి స్వరూప్ ఇదే నెట్వర్క్ని ఒరిస్సా కూడా విస్తరించాలని ప్రయత్నం చేశాడు. ఒరిస్సాకి విస్తరించాలని చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఒక మంత్రిని తన దగ్గరికి పిలిపించుకొని దానికి సంబంధించి నవీన్ పట్నాయక్కి దగ్గర అవ్వాలని ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే స్వరూప్ది ఐరన్ లెగ్ కేసీఆర్ని పట్టుకు దగ్గర అయ్యాడు, కేసీఆర్ ఓడిపోయాడు, జగన్కి దగ్గర అయ్యాడు, జగన్ ఓడిపోయాడు, నవీన్ పట్నాయక్ దగ్గర అయ్యాడు, చివరికి నవీన్ పట్నాయక్ మారింది. అంటే ఆయన రాజశ్యామల యాగంతో అద్భుతం సృష్టిస్తా అని చెప్పి చివరికి ఆయన అట్లా తయారయ్యాడు. ప్రతిసారి రాజశ్యామల యాగం పేరు బాగా వాడతారు. ఇంకొక స్వామీజీ కూడా ఉన్నారులేండి ఇక్కడ తెలంగాణలో, ఆయన కూడా రాజశ్యామల యాగానికి సంబంధించినటువంటి పెద్ద చర్చ ఉంది. అది మళ్ళీ ఒకసారి సాధారణ స్వాములు కూడా చేసేటువంటి యాగం అది, దాన్ని ఏదో తామే జరిపిస్తామని బ్రాండ్ అంబాసిడర్ గా తనకి ఏదో పేటెంట్ లేకపోతే ఆయన యాగాన్ని కనిపెట్టినట్లుగా మాట్లాడే పరిస్థితి. ప్రసాద్ గారు, ప్రధానంగా మీరు ఎలా చూస్తారండి ఇటువంటి స్వాములకు సంబంధించి వీళ్ళు అసలు రాజకీయ జోక్యం ఏం అవసరం వీళ్ళకి అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న, ఎలా చూస్తారు? ఎంత మాత్రం హర్షించదగింది కాదు. సర్వసంగ పరిత్యాగులకు, స్వామీజీలకు, సన్యాసులకు రాజకీయ పరిపాలకులు తప్పు చేస్తే వాళ్ళని మందలించాల్సింది పోయి వీళ్లే నేరపూరిత చర్యలకు వీళ్లే ప్రోత్సాహం అందించడము, ఇది ఎంత మాత్రము సహించడానిది. మన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు దాన్ని అంగీకరించకూడదు, ప్రజలు కూడా హర్షించడం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో గత ముఖ్యమంత్రిని ఆ ప్రభుత్వాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకుని అపారమైనటువంటి నిధులు వనరులు కొట్టేసినటువంటి ఆరోపణలు మనం విన్నాం. మరి తెలంగాణలో కూడా మన కేసీఆర్ కూడా ఆయన దైవభక్తుడే కాబట్టి ఆయన కూడా ఈ స్వామీజీలకు దండపెడతారు. నిజమైన మన ఒక్క విషయం, మన శృంగేరి పీఠాధిపతి ఒక విషయం చెప్తుంటారు, మీరు అధికారంలో విర్రవేగవద్దు, అహంకరించవద్దు, ధర్మ మార్గంలో ప్రవర్తించండి అని ఆయన చాలా చక్కటి ఒక స్వామీజీలు ఎవరైతే దేశానికి లేదా ప్రజలకు సమాజానికి ఏ రకమైన మార్గనిర్దేశనం చేయాలో ఆ పని చేయాలి. స్వామీజీలు ప్రసాద్ గారు హైలైట్ ఏంటంటే ఆ శృంగేరి పీఠం పేరునే పెట్టుకున్నారు విశాఖలో. ఎందుకంటే శారదా పీఠం అనేది దానికి ఒక గురు పరంపర ఉంది, దానికి యాక్చువల్గా డివోషనల్ శాంటిటీ ఉన్నటువంటి పీఠంగా చెప్తారు. అంటే దేవుణ్ణి నమ్మనటువంటి వ్యక్తులు కూడా శృంగేరి పీఠం చేసేటటువంటి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై వాళ్ళ కార్యక్రమాలని ప్రసాద్ గారు చెప్పినట్లుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సర్వసంగ పరిత్యాగులు వీళ్ళు కాదు, ఇక్కడ ఇష్టం వచ్చినట్లుగా రాజకీయ వ్యాఖ్యలు చేసి స్థలాలు కబ్జా చేసే వాళ్ళు కాదు. నిర్మల భక్తిని వాడు దైవాన్ని నమ్ముకొని ధర్మ మార్గంలో ప్రవర్తించాల మానవుడని చెప్పేటువంటి వాడు శృంగేరి పీఠ ఇప్పుడున్న స్వామీజీ గారు కూడా చాలా గొప్పవారు. వారు ఎప్పుడు ఈ రకమైనటువంటి రాజకీయ ప్రాపకం కోసం కానీ, పదవుల కోసం కానీ, లేదా ఇతరత్ర ధనాని కోసం కానీ ఆరాటపడిన కూడా అరులు చేసిన వాళ్ళు కాదు. ఆ వాస్తవాన్ని గుర్తుంటే ఈ కుహానా స్వామీజీలు సొంతలా వీళ్ళకెందుకు కాంతా కనకాలు వదులుకోండి అని చెప్పే వీళ్ళు దానికోసం ప్రాకలాడడం ఏమిటి? కాబట్టి ఎంత మాత్రం మనం సహించడానికి ప్రజలు కూడా హర్షించడం లేదు, ప్రభుత్వాలు కూడా స్వామీజీలకు దూరంగా, స్వామీజీలు కూడా రాజకీయ జోక్యాలు. సో ఒకటి మాత్రం క్లియర్, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అధికార మార్పిడి జరిగిన తర్వాత స్వరూపానందకి ప్రతి చోట ఎదురుగాలి వీస్తోంది అనటం అంటే ఖాయమే. ఎందుకంటే ఫిలింనగర్ దైవ సన్నిధానానికి సంబంధించిన అంశంలో ఒక కీలకమైన అంశం ఏంటంటే దాన్ని కొంతమంది సినిమా ప్రముఖులు కలిసి నిధులతోటి ఏర్పాటు చేసుకున్నప్పటికీ దానికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యత, నిర్వహణ బాధ్యత, నిర్మాణ బాధ్యత జగపతి బాబు తండ్రి వైవిబి రాజేంద్ర ప్రసాద్ గారు చూసేవారు. రాజేంద్ర ప్రసాద్ గారు
తర్వాత అంటే రాజేంద్ర ప్రసాద్ తర్వాత వాళ్ళకు అంటే మురళీమోహన్ కొంతకాలం చూశారు, కేఎస్ రామారావు కొంతకాలం చూశారు. ఇట్లా వాళ్ళల్లో వాళ్ళు కొంత పంచుకుని చూశారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నటువంటి ఏదైతే సిస్టమ్ ఉందో అదే సిస్టమ్స్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. కంటిన్యూ చేసే క్రమంలో నాకున్నటువంటి సమాచారం ప్రకారం అంటే ఒక దశ దాటినటువంటి అంటే హుండీ ఆదాయం ఒక దశ దాటినటువంటి టెంపుల్స్కి సంబంధించినటువంటి అంటే ఇండిపెండెన్సీ పోతుంది దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోకి వస్తుంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోకి వస్తే సరైనటువంటి పర్ఫార్మెన్స్లు, దానికి సంబంధించిన అంశాలు, ఆ డివోషనల్ టచ్ ఉండదు అనేటటువంటి భయంతో చాలామంది దేవస్థానాలు కట్టిన వాళ్ళు ఏదో ఒక పీఠానికి అటాచ్ చేస్తున్నారు. అందులో భాగంగా శృంగేరి పీఠానికో లేదంటే కంచి కామకోటి పీఠానికో లేదా గణపతి సచ్చిదానంద పీఠానికో ఇలాంటి ఒక డివైన్ శాంటిటీ ఉన్నటువంటి పీఠాలకి అటాచ్ చేసేయటం అనేది ఒకసారి ఇది ఉంది. అందులో భాగంగా వాళ్ళు దీనికి అటాచ్ చేసినట్టున్నారు. అటాచ్ చేస్తే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో స్వరూప్కి సంబంధించినటువంటి బ్రోకర్ వ్యవహారాలు తెచ్చి వాళ్ళు దూరం పెట్టాలనుకున్నారు. కానీ దానికి ఏదో లీగల్గా కొద్దిగా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆపేనట్టున్నారు. అది ఇప్పుడు ఇనిషియేట్ చేశారనేది మనకు తెలిసినటువంటి సమాచారం.